స్టోర్ రూమ్ లైట్ ఆఫ్ చేయాలి. ఆఫ్ చేసేస్తాం. నెక్స్ట్ ఇంట్లో మళ్ళీ వేసేద్దాం. ఇంట్లో లైట్ ఉంది కదా, సో ఇంట్లో లైట్ని ఆన్ చేద్దాం. ఇప్పుడు చూడండి, సింపుల్. ఓకే, ఆన్ అయిపోయింది. ఇంట్లో ఇంకో లైట్ ఉంది, సో ఇంకో లైట్ని కూడా ఆన్ చేద్దాం. ఇంకో లైట్ కూడా ఆన్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఫ్యాన్ ఉంది, ఫ్యాన్ ఆన్ చేస్తాం కదా. హాయ్ ఎవ్రీవన్, మై సెల్ఫ్ హెంపూడి బంతాడు అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చెప్తున్నా అంటే మన ఇంట్లో ఉండే హోమ్ అప్లియన్సెస్ని మన మొబైల్ ఫోన్తో ఎలా కంట్రోల్ చేయాలి అని చెప్పేసి. సో దానికోసం మనకి కొన్ని థింగ్స్ కావాల్సి వస్తుంది, విచ్ మీన్స్ కాంపోనెంట్స్. ఆ కాంపోనెంట్స్ ఏంటో చెప్తాను చూడండి. సో దీన్ని ఆర్డినో మెగా అంటారు. సో మోర్ పర్పసెస్ అంటే ఇప్పుడు దీంట్లో చాలా బోర్డ్స్ ఉంటాయి రకాలుగా, విచ్ మీన్స్ ఆర్డినో నానో అండ్ ఆర్డినో యూనో అండ్ ఆర్డినో మెగా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఆర్డినో మెగా తీసుకుందాం. సో దీనికి వచ్చేసి 20 డిజిటల్ పిన్స్ ఉంటాయి, అంటే 20 రిలేస్ వరకు కంట్రోల్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం వచ్చేసి అనలాగ్ పిన్స్ 14 ఉంటాయి, అంటే మనం 14 బ్యాటరీస్ని కనెక్ట్ చేసుకోవచ్చు దీనికి. అంటే 14 పవర్ సప్లైస్ని కనెక్ట్ చేసి వాటిని ఆటోమేటిక్గా కంట్రోల్ చేసుకోవచ్చు. ఇది ఎలా అంటే 5 volts వరకు రీడ్ చేస్తుంది. సో 5 volts వరకు రీడ్ చేసేటప్పుడు మీరు ఒక రెగ్యులేటర్ని పెట్టుకోండి. ఒక 230 voltsని 5 voltsగా కన్వర్ట్ చేసుకొని, ఇన్ కేస్ తగ్గిందంటే అంటే 0 అయిపోయింది అనుకోండి, అది ఎలా అంటే 0 to 5 voltsని 0 to 1024 వరకు క్యాలిక్యులేట్ చేస్తుంది ఇది. సో దాన్ని ఒక ప్రోగ్రామ్ యూజ్ చేసుకొని మార్చుకోవచ్చు. డైరెక్ట్గా మనకి ఎంత వోల్టేజ్ వస్తుందో చూసుకోవచ్చు. సో మీరు ఇచ్చే ఇన్పుట్ లాజిక్స్ని యూజ్ చేసుకొని మనకి వచ్చే పవర్ని రీడ్ చేయొచ్చు, అంటే వోల్టేజ్ని రీడ్ చేయొచ్చు. ఇన్ కేస్ వోల్టేజ్ లెవెల్ తగ్గినా లేదంటే పవర్ అయిపోయినా వేరేది ఆటోమేటిక్గా ఆన్ చేసుకునే ప్రోగ్రామ్ కూడా రాసుకోవచ్చు, మన ఈ ఇంటర్ఫియరెన్స్ లేకుండా కూడా. అట్ ద సేమ్ టైం ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఉంటాయి బోర్డ్స్, సో దీనికి పవర్ సప్లై కానీ డిస్కనెక్ట్ అయిందంటే ఇది రీసెట్ అయిపోతుంది. రీసెట్ అయిపోవడం వల్ల అన్నీ ఒకసారి ఆన్ అయిపోతాయి. సో అలా కాకుండా ఉండాలంటే దీనికి ఒక బ్యాటరీ పవర్ సప్లై పెట్టుకొని, సో ఆ బ్యాటరీకి మనం ప్రోగ్రామ్ చేసుకోవాలి. అంటే బ్యాటరీకి ప్రోగ్రామ్ కాదు, ఆ బ్యాటరీ ఆపరేషన్ ప్రోగ్రామ్ చేసుకోవాలి. అది ఎలా అంటే దీనికి ఒక బ్యాటరీ ఉంది కదా, బ్యాటరీ 5 volts పెట్టుకొని ఆ 5 volts వరకు ఇక్కడ ప్రోగ్రామ్ పెట్టుకుంటాం. సో 5 volts కంటే 1 volt తగ్గినా సరే ఆటోమేటిక్గా ఒక పిన్ పెట్టుకుంటాం. ఆటోమేటిక్ రీలే ఆన్ అయ్యేటట్టు, ఆ రీలేకి పవర్ సప్లై ఇచ్చి ఆ ఛార్జింగ్ అయిపోయేటట్టు చేసుకుంటాం. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి రీలే మాడ్యూల్. ఈ రీలే మాడ్యూల్ వచ్చేసి మనకి 5 ఛానల్. ఇది నేను ఈరోజు తయారు చేసింది. ఇది తయారు చేసింది కాకుండా డైరెక్ట్గా ఒక మాడ్యూల్ కొనుక్కోవాలి అనుకుంటే 240 రూపీస్ అవుతుంది. సో 240 రూపీస్ని కూడా పర్చేస్ చేయొద్దు అనుకుంటే మీరు తయారు చేసుకోవచ్చు. జస్ట్ ఎంత అయిందంటే 100 రూపీస్లో అయిపోయింది ఇది. నెక్స్ట్ వచ్చేసి ఆప్టో కప్లర్స్. దీని సర్క్యూట్ డయాగ్రామ్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. అట్ ద సేమ్ టైం వచ్చేసి ఇది HC10 అని చెప్పేసి ఒక బ్లూటూత్ మాడ్యూల్. సో మన మొబైల్ ఫోన్కి ఈ బోర్డుకి, విచ్ మీన్స్ మైక్రో కంట్రోలర్కి మధ్య కమ్యూనికేటర్ ఇది. సో కమ్యూనికేషన్ని ఎస్టాబ్లిష్ చేస్తుంది ఇది. సో ఇప్పుడు కనెక్షన్స్ చూసామంటే యాక్చువల్లీ ఇది మాడ్యూల్ కాబట్టి నేను తయారు చేశాను, దీని సర్క్యూట్ డయాగ్రామ్లో చెప్తాను. అలా కాకుండా డైరెక్ట్గా ఒక మాడ్యూల్ కొనుక్కున్నారు అంటే, ఒక 8 ఛానల్ మాడ్యూల్ కొనుక్కున్నారంటే ఆ మాడ్యూల్కి ఒక 8, 9, 10 పిన్స్ ఉంటాయి. సో 10 పిన్స్ ఏంటంటే ఒకటి గ్రౌండ్, రెండోది వచ్చేసి VCC. సో VCC వచ్చేసి దీంట్లో ఉండే 5 volts కనెక్ట్ చేసుకోవాలి ఆర్డినోలో, అండ్ గ్రౌండ్ వచ్చేసి ఇక్కడ గ్రౌండ్ డైరెక్ట్గా ఉంటుంది. నెక్స్ట్ మిగతా పిన్స్ అని రీలే పిన్స్ అవి. సో ఇక్కడ డిజిటల్ ఉన్నాయి కదా, సో డిజిటల్ పిన్స్ అనేవి కనెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి బ్లూటూత్ మాడ్యూల్. సో HC10 బ్లూటూత్ మాడ్యూల్ ఇది. సో దీనికి ఎన్ని ఉన్నాయంటే 6 పిన్స్ ఉన్నాయి. 6 పిన్స్లో మనం 4 పిన్స్ మాత్రమే యూజ్ చేస్తాం. ఆ 4 పిన్స్ ఏంటంటే ఫస్ట్ పవర్ సప్లై చూడండి, ఇక్కడ VCC GND అని ఉంది కదా. VCC అనేది 3.3 volts పెట్టుకుందాం, అంటే పవర్ సేవ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం గ్రౌండ్ వచ్చేసి డైరెక్ట్గా గ్రౌండ్కి పెట్టేసుకున్నాను నేను. ఇదిగో గ్రౌండ్ వచ్చేసి గ్రౌండ్ పిన్, ఇది గ్రౌండ్కి సెట్ చేసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి RX TX గైస్ చూడండి. సో డేటా ట్రాన్స్మిషన్ ఇది. సో RX అనేది బ్లూటూత్ మాడ్యూల్లో RX అనేది మాడ్యూల్లో, విచ్ మీన్స్ ఆర్డినో మాడ్యూల్లో వచ్చేసి TXకి, అండ్ బ్లూటూత్ మాడ్యూల్లో TX అనేది ఆర్డినో మాడ్యూల్లో RXకి కనెక్ట్ చేసుకోవాలి. ఓకేనా? సో ఇలా కనెక్ట్ చేసుకున్న తర్వాత దీనికి ఒక కోడింగ్ ఉంటుంది గైస్, మీరు చూడండి. నేను డిస్క్రిప్షన్లో కోడ్ అనేది ఇస్తాను. సో డిస్క్రిప్షన్ నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని డైరెక్ట్గా డంప్ చేసుకోవచ్చు. సో దీన్ని ఆర్డినో మీకు ఆల్రెడీ తెలిసే ఉండొచ్చు, ఆర్డినోని ఎలా యూజ్ చేయాలో అని. ఒకవేళ తెలియకపోతే జస్ట్ చిన్న థింగ్స్ ఇవి, మీరు ఒకసారి యూట్యూబ్లో చూసినట్లయితే అయిపోతుంది. సో బోర్డ్ని ఫస్ట్ క్లిక్ చేసుకోవాలి టూల్స్కి వచ్చి. సో మీరు ఏ బోర్డ్ అయితే యూజ్ చేస్తున్నారో ఆ బోర్డ్ నేమ్, నెక్స్ట్ ఆర్డినో పోర్ట్. సో మన కంప్యూటర్కి ఏ పోర్ట్ కనెక్ట్ అయిందో ఇక్కడ చూపిస్తుంది. లేదనుకుంటే జస్ట్ మీరు మై కంప్యూటర్ ఓపెన్ చేసి అక్కడ నుంచి మీరు చూడొచ్చు మేనేజ్ ఆప్షన్లో. సో మేనేజ్ ఆప్షన్లో ఇక్కడ డివైస్ మేనేజర్ ఉంది కదా, డివైస్ మేనేజర్ దగ్గరికి వచ్చిన తర్వాత పోర్ట్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. హియర్ వి గో.
ఇక్కడ చూడండి గైస్, యూఎస్బి సీరియల్ డివైస్ ఎంత ఉంది, COM10 ఉంది. సో ఈ COM10 దగ్గర మనకి విజిబుల్ అవుతుంది. లెట్స్ టూల్స్ దగ్గరికి వచ్చిన తర్వాత COM10 పోర్ట్ 10 ఉంది కదా, పోర్ట్ 10 ఆల్రెడీ యాక్టివేట్లో ఉంది. ఈ ప్రోగ్రామ్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఈ డిస్క్రిప్షన్ నుంచి మీరు డైరెక్ట్గా డంప్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం వచ్చేసి దీన్ని సీరియల్ మానిటరింగ్ అంటారు, సీరియల్ మానిటర్. సో ఇక్కడ ఏం జరుగుతుందో జరిగింది చూడడానికి కోసం యూస్ చేస్తాం. నెక్స్ట్ టైం వచ్చేసి ఫస్ట్ దీన్ని డంప్ చేసుకోవాలి గైస్. ఇప్పుడు నేను ప్రోగ్రామ్ ఉంది కదా, సో ప్రోగ్రామ్ నేను డంప్ చేసుకుంటున్నా. సో కంట్రోల్ యూజ్ చేసి షార్ట్ కట్ అది. సో ఫస్ట్ కంపైల్ అవుతుంది, కంపైల్ అయిన తర్వాత డైరెక్ట్ డంప్ అయిపోతుంది డేటా. సో అప్లోడ్ అవుతుంది. అక్కడ 2 లైట్స్ బ్లింక్ అవుతాయి చూడండి నేను అప్లోడ్ అయ్యేటప్పుడు మాత్రం. ఓకే గైస్, నోట్ గైస్, ఇప్పుడు మీరు అప్లోడ్ చేసేటప్పుడు మాత్రం బ్లూటూత్ మాడ్యూల్ని రిమూవ్ చేయాలి గైస్. ఎందుకంటే RxTX అనేది బ్లూటూత్ మాడ్యూల్కి డంప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో దానివల్ల డైరెక్ట్గా డంప్ అవ్వదు. సో ఇది జస్ట్ స్టిల్ అప్లోడింగ్ అని వస్తుంది కదా. ఇప్పుడు చూడండి బ్లూటూత్ మాడ్యూల్ రిమూవ్ చేసాం కదా. ఇప్పుడు మనం డంప్ చేసినట్లయితే మళ్ళీ డంప్ చేసాం కదా, లెట్స్ సీ RxTX బ్లింక్ అయింది. సో డాటా అనేది డంప్ అయిపోయింది ఆల్రెడీ. సో డన్ అప్లోడింగ్ అని ఇక్కడ వచ్చేస్తుంది. సో నెక్స్ట్ ఇప్పుడు మీరు ఏం చేయాలి అంటే, సో నెక్స్ట్ వచ్చేసి సేమ్ ఇంకా RxTX ఉంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మీకు చెప్పాను కదా ఇందాక RxTX అనేది. సో బ్లూటూత్ మాడ్యూల్లో RX అనేది బ్లూ కలర్. సో ఈ బ్లూ కలర్ని తీసుకెళ్ళి TX పెట్టుకోవాలి. అదే సేమ్ టైం ఇక్కడ బ్లూటూత్ మాడ్యూల్లో TX అనేది ఆర్డినో బోర్డ్లో RX కనెక్ట్ చేసుకోవాలి. కనెక్ట్ అయిపోయింది కదా గైస్. ఇప్పుడు ఓకే, బ్లూటూత్ మాడ్యూల్ కూడా మనకి ఆన్ అయిపోయింది. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఒక సాఫ్ట్వేర్. సో విచ్ మీన్స్ అప్లికేషన్ అంటాం కదా. సో అప్లికేషన్ని మనం యూజ్ చేయాలి. చూడండి, సో మనం ప్లే స్టోర్కి వెళ్ళి బ్లూటూత్ ఎలక్ట్రానిక్స్, ఓకే బ్లూటూత్ ఎలక్ట్రానిక్స్ అని టైప్ చేసిన తర్వాత మీకు డైరెక్ట్గా యాప్ వచ్చేస్తుంది. చూడండి, నేను ఆల్రెడీ ఓపెన్ చేశాను, విచ్ మీన్స్ ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను. దీన్ని ఓపెన్ చేద్దాం. ఓకే గైస్, ఇక్కడ ఓపెన్ అయిపోయింది కదా. నెక్స్ట్ వచ్చేసి ఒక ఎంప్టీ స్పేస్ తీసుకుందాం. ఎంప్టీ తీసుకుని ఎడిట్ చేసుకోవాలి. ఎడిట్ చేసుకున్న తర్వాత మనకి ఎన్ని స్విచెస్ అయితే రిక్వైర్డ్ ఉన్నాయో అన్ని స్విచెస్ని మనం డంప్ చేసుకుందాం. ఇక్కడ మనం ఎన్ని 5 చేసాం కదా. ఓకే, 5ని మనం డంప్ చేసుకున్నాం. ప్రతిదానికి ప్రోగ్రామ్ ఇచ్చుకోవాలి గైస్. ఇప్పుడు ఆ ప్రోగ్రామ్ ఎలా డిపెండ్ అయ్యి ఉంటుందంటే, ఇక్కడ చూడండి మనం ఆల్రెడీ ఆర్డినోకి డంప్ చేసేటప్పుడు ప్రోగ్రాంలో ఇచ్చుకున్నాను నేను. అవి ఎలా అంటే ఇన్పుట్స్ అనేవి ఏగా 0గా ఇచ్చుకున్నాను నేను. సారీ, క్యాపిటల్ ఏ స్మాల్ ఏ క్యాపిటల్ బి స్మాల్ బిగా ఇచ్చుకున్నా. అంటే ఒక స్విచ్ ఇక్కడ ఆన్ అయిందంటే ఒక డేటా సెండ్ అవుతుంది. ఆ డేటా ఏంటంటే ఏదర్ క్యాపిటల్ ఏ క్యాపిటల్ బి స్మాల్ బి. చూడండి, ఇక్కడ క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఆప్షన్ ఉంది కదా ఎడిట్ అనేది. సో ఎడిట్ అనే ఆప్షన్ దగ్గర మాత్రం మీరు క్లిక్ చేసుకోవాలి. సో ఇక్కడ ఆల్రెడీ నేను ఇచ్చుకున్నా. సో నెక్స్ట్ మాడ్యూల్ వచ్చేసి క్యాపిటల్ సి స్మాల్ సి ఇది. ఓకే, ఆల్రెడీ ఇది కూడా ఉంది, డైరెక్ట్గా వచ్చేస్తుంది. నెక్స్ట్ ఈ మాడ్యూల్ వచ్చేసి సేమ్ అన్ని సీనే ఉంటే మనం మార్చుకోవాలి. దాన్ని అంటే స్మాల్ బి క్యాపిటల్ బి. నెక్స్ట్ వచ్చేసి క్యాపిటల్ డి స్మాల్ డి. క్యాపిటల్ ఈ స్మాల్ ఈ క్యాపిటల్ ఈ వాట్ ఎవర్ ఇట్ మే బి. మనం ఇంతే గైస్, ప్రోగ్రామ్ అనేది డంప్ అయిపోయింది. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి అంటే, సో ఓకే బ్యాక్ వచ్చేద్దాం. సో ఇక్కడ కనెక్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, కనెక్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత డిస్కవర్ అనే ఆప్షన్ కొట్టాలి. సో ఇది డిస్కవరీ అవ్వాలి అంటే మాత్రం మీరు మస్ట్ అండ్ షుడ్ లొకేషన్ ఆన్ చేసి ఉండాలి, లొకేషన్ అండ్ బ్లూటూత్. సో వచ్చేసింది BT05, ఇది మన డివైస్ నేమ్. కొట్టాం కదా, కనెక్ట్ అయిపోయింది. సో డిస్కనెక్ట్ అని వచ్చిందంటే కనెక్ట్ అయిందని అర్థం. కంటిన్యూ చేద్దాం. ఇక్కడ రన్ అని ఆప్షన్ వస్తుంది. ఇప్పుడు రన్ కొట్టిన తర్వాత ఇక్కడ చూడండి గైస్,
మన ఇక్కడ ఆర్డినోలో మన సీరియల్ మానిటరింగ్ చేయొచ్చు. చూడొచ్చు ఇక్కడ నుంచి డైరెక్ట్గా అవుతుంది. సో దీన్ని యూజ్ చేసుకొని ఈ మన పవర్ కేబుల్స్ ఉన్నాయి కదా, ఈ పవర్ కేబుల్స్ ఏవైతే ఉన్నాయో ఆ పవర్ కేబుల్స్కి మామూలు సప్లై ఇచ్చుకొని కంట్రోల్ చేసుకోవచ్చు. ఇంకా థ్యాంక్ యూ. ఓకే గైస్, ఇది ఆల్రెడీ మనం తయారు చేసిన డివైస్ ఇది. సో ఈ డివైస్లో చూడండి, ఇది ఆర్డినో యూనో అంటాం, ఇది బ్లూటూత్ మాడ్యూల్ అండ్ ఇవి డిజిటల్ పిన్స్. మనం రిలే మాడ్యూల్, ఇది చెప్పాను కదా రిలే మాడ్యూల్ కొంటే ఇలా ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి వాటికి పిన్స్ ఇవి. సో దీనికి 2 ఉంటాయి పవర్ సప్లై. ఒక పవర్ సప్లై ఏంటంటే వీసీసీ 5 voltsతో రన్ అవుతుంది. సో 5 volts ఇక్కడ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి గ్రౌండ్ పిన్, డైరెక్ట్ గ్రౌండ్ కనెక్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ ఏనట్ అని చెప్పాను కదా, అనలాగ్ రీడ్ అని చెప్పేసి ఒక కమాండ్ ఉంటుంది. ఆ అనలాగ్ రీడ్ ఏం చేస్తుందంటే, మనం ఇచ్చాం కదా బ్యాటరీ 7.2 volts, ఇది 5 volts మాత్రమే రీచ్ చేస్తుంది. సో నేను 5 voltsకి కన్వర్ట్ చేసుకొని 5 voltsని రీచ్ చేస్తున్నా. సో 5 volts కంటే తక్కువ వచ్చింది అంటే ఇది ఆర్డినో ఏం చేస్తుందంటే ఒక రిలేకి పవర్ ఇస్తుంది. చూడండి గైస్, ఈ రిలే ఉంది కదా, ఈ రిలేకి పల్స్ ఇస్తుంది. పల్స్ ఏం చేస్తుందంటే ఈ రిలేని ఆన్ చేసి వస్తున్న పవర్ సప్లై ఉంది కదా, సో ఈ పవర్ సప్లైతో ఈ రిలే యాక్టివేట్ అయ్యి ఇక్కడ ఛార్జ్ అవుతుంది. సో ఇది ఛార్జ్ అవ్వడం వల్ల ఇంకెప్పుడు ఇది ఆఫ్ అయ్యే ఛాన్సెస్ ఉండవు. సో రీస్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉండవు. మోస్ట్లీ మీ ఇంట్లో ఇన్వర్టర్ కానీ ఉంటే ఇలాంటి ప్రాబ్లం ఉండదు. నెక్స్ట్ వచ్చేసి చాలామంది అడుగుతున్నారు గైస్, మేము ఎలా చేయాలి అని చెప్పేసి. సో ఇలానే చేయాలి. అది పక్కన పెడితే ఒకవేళ మా దగ్గర ఫోన్ లేదు, సో స్విచ్ ఆఫ్ అయిపోయింది, అప్పుడు మనం ఏం చేయాలి అని అడుగుతున్నారు. సో దీని మాన్యువల్ స్విచ్ బోర్డ్ బాక్స్. సో ఇదేమవుతుందంటే మనం స్విచ్చెస్ ఇన్ కేస్ పవర్ సప్లై లేదు ఇప్పుడు, సో దానివల్ల లైట్లు వెలగట్లేదు, మీరు ఇక్కడ డైరెక్ట్గా స్విచ్చెస్తో ఆన్ చేసుకోవచ్చు, లైట్స్ని ఆఫ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇవి రిలే మాడ్యూల్స్ ఇవి. సో రిలే మాడ్యూల్కి 3 pins ఉంటాయి ప్రతి ఒక్క రిలేకి. సో మిడిల్దేమో కామన్, సో అంటే పవర్ సప్లై ఇచ్చేది. అండ్ ఈ చివర్ 2s ఉంటాయి కదా గైస్, ఈ చివర్ 2 వచ్చేసి నార్మల్లీ క్లోజ్డ్ ఒకటి, నార్మల్లీ ఓపెన్ ఒకటి. సో నార్మల్లీ ఓపెన్కి ఇచ్చుకున్నామంటే మనం ఎప్పుడైతే ఆన్ చేస్తామో అప్పుడు ఆన్ అవుతుంది. నెక్స్ట్ ఇదిగోండి గైస్, మీకు యాప్ చూపించాను కదా. సో యాప్ అనేది ఇలా ఉంటుంది. అక్కడ చూసారు కదా, ఇంతకుముందు ఏ లైట్స్ కూడా ఆన్లో లేవు, బట్ ఇక్కడ అన్ లైట్స్ ఆన్ అయ్యాయి. సో ఇప్పుడు ఈ రీలేస్ యాక్టివేట్ అయ్యాయని అర్థం. సో ఈ రీలేస్ ఉన్న పవర్ సప్లైస్ ఇప్పుడు పవర్ లేదు, పవర్ సప్లై ఉంటే మాత్రం లైట్స్ అనేవి వెలుగుతాయి. సో ఇలా మనం ఈజీగా కంట్రోల్ చేసుకోవచ్చు గైస్. థ్యాంక్ యూ.